నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మరో దేశం. సో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఉద్యమం జంతర్ మంతర్లో జరిగింది, ఆ విషయం మనకు తెలుసు. దానిలో భాగంగా కొంతమంది స్టేజ్ పైకి వచ్చేసి యాంటీ హిందూ రెటరిక్ చేశారు, మనం చూసాము. దాంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది హిందూ అంటే శారీ వేసుకొని బొట్టు పెట్టుకున్న ఒక మహిళ స్టేజ్ పైకి వచ్చేసి ఒక సాంగ్ పాడింది. బస్ నామ్ రహేగా అల్లాహ్ కా, అంటే అల్లా పేరు మాత్రమే ఉంటుంది ఫైనల్గా. बस नाम रहेगा अल्लाह का. अल्लाह का मतलब वो शक्ति जो हम सब में है. కొంతమంది చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, హిందువులకు అరే శారీ వేసుకుంది బొట్టు పెట్టుకుంది అల్లా పేరు మాత్రమే ఉండాలంటుంది, జై శ్రీరామ్ పేరు ఎందుకు ఉండద్దు అని ఒక ఐడియా రావచ్చు. దాని తర్వాత తనది ఇంకో వీడియో రిలీజ్ అయింది. नाम रहेगा अल्लाह का मतलब आप एक ही चीज पर क्यों आखिरकार फोकस कर रही हैं? यहाँ पर देखिए हर धर्म के लोग हैं, हर जाति के लोग हैं, तो वो चीज तो नेगेटिव गई ना. इसका मतलब है आपको फिर जय श्री राम बोलने से भी दिक्कत नहीं होगी. ये मुझे प्रॉब्लम है, आपको जय श्री राम बोलने से प्रॉब्लम है क्योंकि मुझे प्रॉब्लम है. मैं मेरा ఇప్పుడు చూశారు కదా, బస్ నామ్ రహేగా అల్లా కా ఫస్ట్ వీడియో. సెకండ్ వీడియోలో తను ఏం వాదిస్తుంది, జై శ్రీరామ్ అని మాత్రం నేను అనను ఎట్టి పరిస్థితి. తను వచ్చేసి ఢిల్లీ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్, తన పేరు నందితా నారాయణ్. సో సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో మ్యాథమెటిక్స్ చెప్తా ఉంది ఢిల్లీ యూనివర్సిటీ కింద. తను ఆల్రెడీ సెప్టెంబర్ 2023లో ఆఫ్టర్ 42 years ఆఫ్ టీచింగ్ రిటైర్డ్ అయ్యారు. సో తను వచ్చేసి ఇంతకు ముందుకు 2 terms యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్, దాంతోపాటు డెమోక్రటిక్ టీచర్స్ ఫ్రంట్ తో కూడా అసోసియేషన్ కలిగి ఉంది. ఓవరాల్గా లెఫ్ట్ లీనింగ్ ఐడియాలజీ. సరే, తన హస్బెండ్ పేరు వచ్చేసి రషీద్ అన్సారీ, కూతురు పేరు నిదా అన్సారీ. తను ఒక హిందూ మహిళ, హిందూ అటైర్ వేసుకుంది, అల్లా పేరు మాత్రమే తీస్తుంది. హస్బెండ్ పేరు రషీద్ అన్సారీ, కూతురు నిదా అన్సారీ. లేదు తనేం కన్వర్ట్ కాలేదు, కన్వర్ట్ కాకుండా పెళ్లి చేసుకుంది, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద అంటారా, అది మీ ఊహకే వదిలేస్తున్నాను. కానీ స్టేజ్ పైన జరుగుతున్న ఉద్యమం ఏంటిది? ఒక న్యాయబద్ధంగా ఒక ఉద్యమం జరుగుతుంది అనుకుందాం. నీట్ స్టూడెంట్స్ కోసం, వాళ్ళకి జరిగిన అన్యాయం కోసం, ఆ ఎగ్జామ్ పేపర్ లీక్ గురించి వెళ్తే దాని గురించి మాట్లాడాలి. ఈ స్టేజ్ పైన బస్ నామ్ రహేగా అల్లా కా. సో వాట్ ఈస్ దిస్? అసలు ఏంటిది ఈ పోయం? ఈ పోయం వచ్చేసి పాకిస్తాన్లో ఒక పోయట్ ఉన్నాడు, ఫైజ్ అహ్మద్ ఫైజ్. తను అక్కడున్న ఒక నియంత జియావుల్లాహ్, పాకిస్తాన్ అంటేనే ఒకసారి ప్రజాస్వామ్యం వస్తుంది, ఇంకోసారి మిలిటరీ వాళ్ళు వస్తారు, మళ్ళీ ప్రజాస్వామ్యం వస్తుంది, నియంతల కిందనే మిలిటరీ జనరల్స్ కిందనే ఉంటుంది. పాకిస్తాన్ అంటేనే ఏ కంట్రీకి అయితే బార్డర్ లేదో, ఏ కంట్రీకి అయితే సొంత భాష లేదో, ఏ కంట్రీకి అయితే సొంత చరిత్ర లేదో దాని పేరే పాకిస్తాన్. ఆకలితో అలమటిస్తున్నా కూడా గాస్ ఖాయంగే మగర్ ఆటం బంతో బనాయంగే, ఇదే వాళ్ళ నినాదం ఒకప్పటి. సో అలాంటి పాకిస్తాన్కి సంబంధించిన ఒక కవి రాసిన ఒక పద్యం అది. మనకేం అవసరం ఆ పద్యంతో? వాడెవడో రాసుకున్నాడు, ఏదో కంట్రీలో రాసుకున్నాడు, దేనికో ఉద్యమం జరిగింది, మనకెందుకు? మనకు సంబంధం లేని విషయం తీసుకొచ్చి ఇక్కడ పడితే డెఫినెట్గా గొడవ అవుతుంది. సో ఇలాంటి కొంతమంది కావాలని చేస్తూ ఉంటారు, ఫేమ్ కోసం చేస్తూ ఉంటారు, లైమ్ లైట్లోకి రావాలని చేస్తూ ఉంటారు. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం చూస్తూ ఉండండి మన ఛానల్ మరో దేశం. నేను శ్రీకాంత్. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి.